ఇవాళ నెహ్రూ యువ కేంద్ర ద్వారా క్లీన్ ఇండియా ప్రోగ్రాం లాంచ్ అయింది. మన ప్రీతమ లోకల్ ఎమ్మెల్యే శ్రీ ముస్తఫా గారు వచ్చి ఫ్లాగ్ హాయిస్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. దీని ముందుగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఈ ప్రోగ్రాం లాంచ్ చేశాము. ఇక్కడ ఎన్వైకే అధికారులు, కోఆర్డినేటర్ కిరణ్మయి గారు, ఎస్డి గారు అందరూ కూడా స్టెప్ నుంచి అక్కడ అధికారి రాధిక గారు, మిగతా పెద్దలు, వాలంటీర్స్ చాలామంది వచ్చి ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి దీన్ని అద్భుతంగా విజయవంతం చేశారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. సో ఇవాళ నుంచి ఈ మంత్ ఎండ్ దాకా ఈ 30 రోజులు 31 రోజు ఈ క్లీన్ ఇండియా ప్రోగ్రాము మన వాలంటీర్స్ ద్వారా ఎన్వైకే వాలంటీర్స్ ద్వారా వారి వారి ప్రాంతాల్లో అక్కడి గవర్నమెంట్ సిస్టంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళి ప్రతి చోట కూడా మనకి పరిసరాలన్నీ పరిశుభ్రంగా అయ్యేలాగూ చేస్తారని మన వాలంటీర్స్ ఈ కార్యక్రమం ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. మన వాలంటీర్స్ అందరూ కూడా ఇప్పుడు ఛార్జ్ అయి ఉన్నారు. వీరు తమ తమ ప్రదేశాలకు వెళ్ళి వీళ్ళు మంచి టీషర్ట్స్ కూడా ఇచ్చున్నారు. చాలా బాగున్నాయి ఈ టీషర్ట్స్. వీరు చక్కగా ఈ ప్రోగ్రామ్ చేసేలోపు టీషర్ట్స్ అన్నీ కూడా ఈ టీషర్ట్స్ అపరిశుభ్రంగా తయారైతే మీరందరూ పరిశుభ్రం చేసినట్లు అర్థము. ఊరిని తమాషగా అంటున్నాను. చక్కగా వాటిని చక్కగా ఉంచుకోవడం కూడా ఇంపార్టెంట్. మన పర్సనల్ క్లెన్లీనెస్ అండ్ సరౌండింగ్ క్లెన్లీనెస్ రెండు కూడా ఇంపార్టెంట్ మనకి. అలాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ను ఇక్కడ లాంచ్ చేసినందుకు మన ఎమ్మెల్యే ముస్తఫా గారికి, ఇక్కడ కోఆర్డినేటర్ కిరణ్మయి గారికి, మిగతా పెద్దలందరికీ, ఎస్డి గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ కూడా, అలాగే ఇక్కడ విచ్చేసిన వాలంటీర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఈ 4 రోజులు విజయం. క్లీన్ ఇండియా అనే ప్రోగ్రాం యావత్తు భారతదేశంలో 744 జిల్లాల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది ప్లాస్టిక్ వ్యతిరేకంగా ప్లాస్టిక్ని అరికట్టాలనే ఉద్దేశంతో యువతలో ఇటు గ్రామీణ ప్రాంతాల్లో, మున్సిపాలిటీస్లో, ఇతర ప్రాంతాల్లో వాళ్ళకి అవగాహన తీసుకురావాలనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా ఈరోజు మన లోకల్ ఎమ్మెల్యే గారు మరి యువత మా వాలంటీర్స్ అందరు కలిసి ఈరోజు లాంచింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. 1 నుంచి 31వ తారీఖు వరకు కూడా ఈ 14 అంటే యానంతో కలిపి 14 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రతి జిల్లాలో ప్రతి 2 రోజులు 1, 2 తారీఖు బ్లాగింగ్ రన్ అని టెంపుల్స్లో, మన బీచెస్లో, మరి స్కూల్స్లో, ఇతర గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇలాంటి వాటిలో కూడా వాళ్ళంతా తిరిగి ప్లాస్టిక్ గురించి చేస్తూ దాని నినాదంగా ఐకానిక్గా కొన్ని బ్యానర్స్, వాళ్ళకి టీషర్ట్స్ మరియు బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. పర్ డిస్ట్రిక్ట్కి 10,080 కేజీల ప్లాస్టిక్ని కలెక్ట్ చేసి దాన్ని 30 కేజీల చొప్పున ఒక బ్యాగ్స్లో పెట్టి 30వ తారీఖుని వాటిని డిస్పోజ్ చేయడం అనేది ఒక అవగాహనలో భాగం ఇది. అలాగే మొత్తం 10,139 యువజన సంఘాలు వెబ్సైట్లో మాకు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. వాటి ప్రకారం 3,04,716 మనకి ఉన్నాయి. వాటిని మనం వాటి ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ తర్వాత ఇదొక క్లీన్ ఇండియా అనేది మన గాంధీజీ గారి యొక్క కలనగలన అంశం, స్వచ్ఛ భారత్లో భాగం. అందులో అదేవిధంగా వాటర్ బాడీస్ని కూడా క్లీన్ చేస్తారు. వాటర్ బాడీస్లో ఉన్న బీచెస్లో ఉన్న ప్లాస్టిక్ని కూడా తీసేయటం, స్కూల్స్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లలకి చెప్పటం, కాలేజెస్లో చెప్పటం. ఇందులో మరి రాష్ట్ర స్థాయిలో మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా దీనికి సహకారం అందిస్తారు. డైరెక్టర్ యూత్ సర్వీసెస్ వారు, ఎన్ఎస్ఎస్ వారు, మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ కూడా ఇందులో భాగంగా మరి సహకారం అందిస్తున్నారు. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది అందరూ కూడా మరి యువత అది వారి యొక్క బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం. ఈరోజు ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే ముస్తఫా గారు కూడా పాల్గొని మరి వారు స్వయంగా ఈ యొక్క ప్లాస్టిక్ ప్రోగ్రామ్ని, వ్యతిరేకత ప్రోగ్రాన్ని, క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ని ప్రారంభించారు. వారికి నెహ్రూ యువ కేంద్ర సంఘటన, మినిస్ట్రీ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా నేను స్టేట్ డైరెక్టర్ బీజే ప్రసన్నాని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి థ్యాంక్ యూ సో మచ్.